రేపే జై అడ్వాన్స్ దేశవ్యాప్తంగా 1.90 లక్షల మంది విద్యార్థుల పోటీ 18,160 సీట్స్ మాత్రమే. అయితే ఈసారి జోసా కౌన్సిలింగ్లో బెంగళూరు చేరటం వలన అదనంగా మరొక 300 సీట్స్ కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 21న అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ సీట్స్ అందుబాటులోకి ఉంచుతారు. మే 25 వీళ్ళ యొక్క ప్రైమరీకి ప్రాథమికకి, జూన్ 1న తుది ఫలితాలు. ఇది జూలై 24 వరకు ఉంటుంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా 23 ఐఐటీస్ ఉన్నాయి. అడ్వాన్స్ ర్యాంకుల ఆధారంగా సీట్స్ భర్తీ చేసేందుకు అవకాశం. ఈసారి ప్లస్ పాయింట్ ఏంటంటే బెంగళూరు కలవనుంది ఈ జోసా కౌన్సిలింగ్లో.